దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మా చుట్టూ ఉన్నారు. మీరు ఇచ్చిన ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జరిగిన దినములన్నిటికీ ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాయన. ఈ దినము కొరకై స్తోత్రాలు. వాక్య భాగము మీదైనది, వాక్యము మీదైనది ప్రభువా. వినువారు గ్రహించుటకు సహాయం చేయండి. నాలో ఉండి మీరు మాట్లాడండి, నా నోటికి బూరగా ఉండండి. వాక్యమును వివరిస్తూ ఉండగా నాయన వాక్య ప్రత్యక్షత దయచేయండి, జ్ఞానము దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. నీ వాక్యమును వివరించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ పరిశుద్ధాత్మ సహాయంతో అట్టి నడిపింపుతో నన్ను నడిపించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 1:2లో కూడా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆయన చూడటానికి ఆయన నక్షత్రం చూసి వచ్చారు అని చెప్పేసి మరి మత్తయి సువార్తలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ స్టార్ యొక్క హిస్టరీని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ నక్షత్రాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అని చూస్తే, వారు తూర్పు దేశములో బబులోను సామ్రాజ్యం ఆ ప్రాంతానికి చెందినవారుగా మనకు కనపడుతూ ఉన్నారు. ఈ బబులోను ప్రాంతం బెత్లెహేము ప్రాంతానికి సుమారుగా 1650 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు భౌగోళిక శాస్త్రజ్ఞులు కనుక మరియు నక్షత్రపు శాస్త్రములో పండితులుగా వారు పేరొందిన వారుగా కనబడుతూ ఉన్నారు. వీరి పాండిత్యము సంపాదించిన గ్రంథాలలో ఒక గొప్ప రాజు భూమి మీద జన్మిస్తాడని, అప్పుడు ఆకాశంలో గొప్ప అసాధారణమైన ప్రత్యేకమైన నక్షత్రం మెరుస్తుందని, అలాంటి అసాధారణమైన నక్షత్రాన్ని ఎప్పుడూ ఎవరు చూచి ఉండరని ఆ గ్రంథములో వారు చదువుతున్న వాటిలో చెప్పబడినందువల్ల వారు చూచిన ఆ ప్రత్యేకమైన నక్షత్రం ద్వారా ఆ గొప్ప రాజు పుట్టాడని గ్రహించి ఆ రాజును చూచి ఆయనను ఆరాధించటానికి వారు తూర్పు దేశము నుండి వారు ప్రయాణ సౌకర్యంలో లేకపోయినా ఒంటెల మీద ఎంతో ప్రయాసతో ఎన్నో రోజులు 100 కిలోమీటర్లు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రయాణించి యెరూషలేముకు వచ్చి యూదుల రాజైన హేరోదును కలుసుకుంటున్నారు. ఎందుకనంటే మత్తయి సువార్త 2:2లో అలా వారు హేరోదు రాజును కలిసి ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. అది ఆయన నక్షత్రంగా మనకు కనబడుతూ ఉంది. ఆ నక్షత్రాన్ని మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. జ్ఞానులు చెప్పిన ఆ మాట హేరోదు రాజు వినగానే మరి ఆయన ఎంతో కలవరపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం, భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను రాజును కదా, నేను మహాచక్రవర్తిని కదా, నాకు పోటీగా మరి ఒక రాజు పుట్టడం ఏంటి అనే గర్వము, అసూయ, అహంభావముతో అక్కడ ప్రధాన యాజకులను, పండితులను, శాస్త్రులను అందరినీ పిలిపించి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని వారందరినీ అడిగినప్పుడు అప్పుడు వారు యోదాదేశపు బెత్లెహేములోనే అని వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వీరి ధర్మశాస్త్ర ప్రకారం మీకా 5:2 వచనములో యోదాదేశంలోని బెత్లెహేములోనే
అని వారు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నీవు యోధా పాలకుల కన్నా తక్కువ ఏమీ కాదు. ఎందుకు అనంటే నీ నుండి ఒక పాలకుడు వస్తాడు, ఆయన నా ప్రజలు అంటే ఇశ్రాయేలీల ప్రజల కాపరిగా ఉంటాడు అనే ప్రవచనం ద్వారా హేరోదు రాజుకు బెత్లెహేములోనే అని జవాబు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2:6 అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనిపించిన కాలము గురించి తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తర్వాత నేను కూడా ఆయన పూజించులాగున నాకు కూడా చెప్పుమని వారితో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. హేరోదు రాజు ఒక గర్విష్టి వేషధారిగా కనబడుతూ ఉన్నాడు కనుక తన కపటాన్ని బయటకు చూపించకుండా ఆ జ్ఞానులను మోసం చేయడానికి నాకు కూడా ఆయనను ఆరాధించాలని ఉంది అని పైకి అంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ఆ శిశువు ఎవరో తెలిసాక చంపడానికి మరి ప్రణాళికను ఆయన సిద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి జ్ఞానులు యేసుక్రీస్తును అన్వేషిస్తూ బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2:9 వారు అలా వెళ్ళుచుండగా వారు చూచిన అదే నక్షత్రము వారికన్నా ముందుగా వెళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రం ఆగడము చూచి వాళ్ళు ఎంతో ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువు తల్లి మరియు మరియతో ఉండటం చూశారు. ఇలా ఆ జ్ఞానులకు శిశువైన యేసును చూడటానికి దారి చూపించిన ఆ నక్షత్రానికి గుర్తుగా ఇప్పుడు మనము స్టార్స్ను అలంకరించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు క్రిస్మస్ టైంలో మనందరం మరి ఇండ్ల పైన కూడా స్టార్స్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటున్నాము అని అంటే దేవుడు వారికి చూపించిన విధానంలో ఆ నక్షత్రం వారికి యేసయ్యను చూడటానికి ఎలాగున మరి దారి చూపించిందో అలాగనే దానికి గుర్తుగా మనం ఏం చేస్తున్నామని అంటే ఆ యొక్క నక్షత్రాన్ని మన ప్రతి ఇంటి పైన కూడా మనము పెట్టుకుంటూ ఉంటాం. మరి బజారులో కూడా పెద్ద పెద్ద నక్షత్రాల్లాగా మరి ఆ స్టార్స్ను చేసి పెద్ద పెద్దవి కూడా మనము పెడుతూ ఉంటాం. ఎందుకు అంటే దేవునికి దారి చూపించిన ఆ నక్షత్రాన్ని మనము గుర్తు చేసుకుంటూ మరి వాటిని మనము చేసుకుని ఇండ్లపైన పెట్టుకుంటూ ఉంటాము. కనుక మనకు ఆ నక్షత్రమున గురించి అర్థం చేసుకోవటానికి మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఆ నక్షత్రమును చూచి వాళ్ళు ఎంత అత్యానంద భరితులయ్యారో ఆ నక్షత్రం ద్వారా యేసును కనుగొన్నారు. ఆ నక్షత్రం ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వెలుగిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ నక్షత్రాలు మనకు రాత్రిపూట వెలుగునిస్తూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, వెలుతురు చూపిస్తూ ఉంటాయి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడాను జ్ఞానులకు వెలుగునిచ్చేవిగా కనబడుతున్నట్లుగా ఉన్నాయి. వారికి మార్గము చూపించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నాయి. యేసుని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నక్షత్రాలు వారికి మార్గాన్ని సరళము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా యేసును చూడటానికి మార్గమును సరళము చేసుకునేవారిగా ఉండాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మనందరము ఉంటున్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులనైన యాజకులుగా మనము కనబడుతూ ఉన్నాం. మనం ఎప్పుడు కూడాను చీకటిలో, పాపం అనే చీకటిలో మనము పడి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము అని అంటున్నాడు. కనుక ఆయన గుణగణములను మనము కలిగి ఉండాలి. ఆయన వెలుగిచ్చేవాడిగా ఉన్నాడు. చీకటిగా ఉన్నప్పుడు చిన్న ఒక వెలుతురు మనం వెలిగించామనంటే, ఒక క్యాండిల్ వెలిగించామంటే చీకటిగా ఉన్న ఇల్లంతా కూడాను ఎంతో వెలుగునిస్తూ ఉంది. ఆ చిన్న ఆ క్యాండిల్ ఇండ్లంతా కూడా వెలుగుతో నింపబడుతూ ఉంది. ఆ స్టార్స్ కూడా అలాగే మనము దానికి గుర్తుగా మనం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే చీకటిలో ఉన్న మన కొరకు ఆశ్చర్యకరమైన మరి తన వెలుగులోనికి, నేనే వెలుగునంటున్నాడు ఆయన. ఆయన వెలుగులోనికి మనం రావాలి అంటే ఆయన గుణగణములు మనం కలిగి ఉండాలి. ఆయన ఈ లోకమును ఎంతగా ప్రేమించాడో, ఆయన ప్రేమను ఎదుటివారికి ఎలాగున మరి అందించాడో,
ఎలాగున దయ చూపించాడో, ఎలాగున కరికరించాడో, ఎలాగ కరుణించాడో, ఎలాంటి వాత్సల్యము మనకు చూపించాడో, ఈ గుణగుణములన్నీ కూడాను మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మీరు ఇలాగున ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఈ లోకానికి వచ్చి మీరు కూడా ఇలాగ ఉండాలని మనకు మాదిరి చూపించాడు ప్రతి విషయంలో కూడాను. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అని అన్నాడు. నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుని నీకు ఎలాగ కావాలని అనుకుంటావో అలాగే ఎదుటివానికి కూడా ఉండాలని నువ్వు కోరుకోవాలని యేసయ్య మనకు మరి జ్ఞానబోధ మనకు చేస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే, కానీ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నీకు నువ్వు ఎప్పుడు కూడాను మరి అపాయాలు ఏమి తెచ్చుకోవు గనక మరలా నీ ఎదుటి వారికి కూడా అలాంటి పరిస్థితులు కలగకుండా నువ్వు చూడాలని మరి ధర్మశాస్త్రం అంతటిని కూడాను 2 ఆజ్ఞలుగా విభజించి మనకు ఆయన మాదిరి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా బైబిల్ అంతటి కూడా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, ఈ వాక్య భాగముతోనే మరి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక నీ కొరకు నువ్వేమనుకుంటున్నావో ఎదుటివారి కొరకు కూడా అదే అనుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హెచ్చరిక చేస్తుంది. వాని గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును అంటున్నాడు. ఆయన వంశంలోనికి మనము వెళ్ళాలి అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో స్నేహం చేసేవారిగా ఉండాలి, ఆయనతో కలిసి జీవించేవారిగా ఉండాలి. ఆదామావులను జ్ఞాపకం చేసుకుంటే మనము వారితోటి రోజు కూడాను సాయంకాలం పూట వారితో సహవాసం చేస్తూ, వారితో సంభాషిస్తూ, వారితో మరి కలిసి నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ భాగ్యాన్ని కోల్పోయారు కనుకనే దేవుడు మరలా ఆ భాగ్యాన్ని ఇవ్వటానికే ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి నేను వచ్చానని తెలియటానికి ఆ నక్షత్రం ద్వారా జ్ఞానులకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దూతలను పంపి గొల్లలకు తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. గొల్లలకు ఆ రీతిగా తెలియచేశారు, జ్ఞానులకు ఆ నక్షత్రం ద్వారా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గుణాతిశయములలోనికి దేవుని యొక్క గుణములను మనము గ్రహించేవారిగా ఉండాలి. ఆయన నేను వెలుగును అంటున్నాడు. వెలుగు ఎక్కడైతే ఉంటుందో చీకటికి స్థానం ఉండదు. ఆ చీకటికి స్థానం లేనప్పుడు మనం వెలుగులో నివసిస్తాము కనుక ఎలాంటి పాపం కూడా చేయటానికి ఆస్కారం ఉండదు. చీకటిలోనే ప్రతి కార్యము కూడా జరుగుతూ ఉంటుంది. ఆ చీకటిని పారద్రోలటానికే యేసయ్య వెలుగుగా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన గుణాతిశయములను మనము జ్ఞాపకం చేసుకుని ఆయన గుణముల్లోనికి ఏవైతే ఆయన అనుసరించాడో అవన్నీ కూడా మనము తెలుసుకొని అలాగున జీవించటానికి మన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఎవరైతే దేవుని యొద్దకు రావట్లేదో, దేవుని మందిరంలోనికి రావట్లేదో వారి కొరకు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన చాపిన చేతులను నువ్వు చూడాలి అంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో ఆ చాపిన చేతులు నీకు కనపడతాయి. నీలో ఉన్న చీకటి పారద్రోలబడుతుంది. ఆ చీకటిలో నుండి నువ్వు బయటకు వస్తావు. నువ్వు ఆ వెలుగులోనికి ప్రవేశించినప్పుడు ఆయన గుణాతిశయములన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎవరైతే ఇట్టి చీకటిలో ఉండి దేవునికి దూరమై జీవిస్తున్నారో అట్టి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే రక్షణ దినముగా మనకు కనబడుతూ ఉంది. గతించిన సంవత్సరంలో మనకంటే ఎంతోమంది గతించిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు నేనేదో గొప్పవారమని ధనవంతులమని దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచలేదు. కానీ నువ్వు జీవిస్తున్నావు అని అంటే దేవుని కొరకు ఏదో చేయాల్సిన కార్యములు ఉన్నాయని దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. ఆ బ్రతికించిన ఆ బ్రతుకులో నువ్వు దేవుని కొరకు నిలబడ్డావా లేదా అనేది దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఈ లోకంలో జీవించినంతకాలము నువ్వు నాతో ఎంతకాలం సహవాసం చేశావు, లోకంతో ఎంతకాలం సహవాసం చేశావని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు లోకంలో పనులకు వెళ్ళినా దేవునితో సహవాసం చేసావా లేదా అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీవు నేను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనము నడిపించబడినట్లయితే ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేసేవారిగా ఉండటానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు, తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మును ఎన్నుకొన్నాడు కనుక
అంధకారము నుండి అద్భుతమైన తన వెలుగులోనికి రమ్మని ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనం ఆ రీతిగా దేవుని యొక్క వెలుగులోనికి గనక వచ్చినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆ వెలుగు ద్వారా నీకు మార్గము సరళము చేసి ఆయన ఏంటో, ఆయన జీవితం ఏంటో, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో, నీ కొరకు ఆయన ఏం చేయబోతున్నాడో, ఇవన్నీ కూడా నీకు ఆశ్చర్యకరమైన తన వెలుగులో నీకు దేవుడు తెలియజేస్తాడు. అటు రీతిగా మనందరము ఉంటే దేవుని వెలుగులో ఉన్నవారు జ్ఞానవంతులుగా ఉంటారు, బుద్ధిమంతులుగా ఉంటారు. అందుకే దానియేలు గ్రంథం 12:3 జ్ఞానవంతులు ఆకాశమునందు నిలుచు జ్యోతులుగా ప్రకాశిస్తారు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేకులకు నీతి మార్గంలోనికి నడిపించేవారుగా ఉంటారని, నక్షత్రాల్లాగా శాశ్వతంగా ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. జ్ఞానవంతులు ఆకాశమందు నిలుచు జ్యోతులుగా ప్రకాశిస్తారంట. జ్ఞానం ఎక్కడుంటుంది అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానానికి మూలం. నీకు జ్ఞానం ఎక్కడుంటుంది? జ్ఞానము కొదువుగా ఉంటే నాకు మొరపెట్టమన్నాడు దేవుడు. వాక్యమే జ్ఞానమైనది కనుక నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో కనుక నీ ఉండినట్లయితే నిన్ను జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అన్నాడు. బుద్ధి లేనిది ఏం చేస్తుందంటే తన ఇంటిని పెరికి వేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానం కలిగిన వారి జీవితంలో కుటుంబాలు కట్టబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వెలుగులో మనం ఉంటే మన కుటుంబాలు మనకు కట్టబడతాయి. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారుగా మనకు కన్యకలు కనబడుతూ ఉన్నారు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు అని అంటే అన్నిటినీ కూడా సమకూర్చుకున్నారు. ఏది అవసరం ఉందో అవన్నీ కూడాను జ్ఞానము కలిగి వాటన్నిటినీ కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. బుద్ధి లేని వారైతే ఏం చేశారనంటే వారు మరి ఆలస్యము చేస్తూ వచ్చినప్పుడు చూసుకుందాములనే నిర్లక్ష్యముగా ఉన్నారు. మనం అలాంటి స్థితిలో ఉండినట్లయితే దేవుడు వచ్చినప్పుడు మనము ఆయనతోటి వెళ్ళటానికి అవకాశం ఉండదు. మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఈ నక్షత్రాలు వెలుగులో వారు ఏ రీతిగా యేసయ్యను చూడటానికి అవకాశం దొరికిందో ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి చీకటిలో ఉన్న మనమందరము కూడా ఆ వెలుగులోనికి గనక వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు చీకట్లోనే ఎంతకాలం ఉంటావు? ఆ చీకట్లో నుంచి బయటికి రా. నేను వెలుగును, నేనే వెలుగు, సత్యము, జీవం అంటున్నాడు, మార్గం అంటున్నాడు. కనుక ఆ మార్గంలోనికి గనక నువ్వు వచ్చినట్లయితే ఆ వెలుగులో ఉన్న నీ చీకటిలో ఉన్న నీ రహస్య పాపములన్నీ కూడా ఆ వెలుగులో బట్టబయలైపోయినప్పుడు ఇవన్నీ కూడా నువ్వు దేవుడు నిన్ను క్షమించి నీకు మార్గం చూపించటానికి ఆయన సహాయం చేస్తాడు. కనుక జ్ఞానులకు ఆ వెలుగు, ఆ నక్షత్రం ఏ రీతిగా మరి దారి చూపించి ఆయన దగ్గరకు నడిపించిందో నిన్ను నన్ను కూడా ఈ వాక్యపు వెలుగులో దేవుడు నడిపించి ఆ నక్షత్రాల వలె మరి మార్గమును మనకు ఏ రీతిగా తెలుసుకోవాలో ఆ వెలుగులో మనము తెలుసుకొని దేవుని యొద్దకు ప్రవేశిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన ఆత్మ, నీకు స్తోత్రాలు. నీ వెలుగులోనికి మేము ఏ రీతిగా రావాలో ఈ నక్షత్రాలను బట్టి మేము జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి స్థితిలోనికి నాయన మేమందరము నాయన వెలుగులోనికి వచ్చేవారుగా, చీకటిని పారద్రోలేవారుగా నాయన మీ వెలుగులోనికి వచ్చి మీతో సహవాసం చేసేవారుగా ఉండినట్లు సహాయం చేయండి. ఆ వెలుగు నాయన ఆ జ్ఞానులకు దారి చూపించింది. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలకు, మార్గాలకు నాయన సరళం చేయమని, మా మార్గములను ప్రభా మీరే సిద్ధపరచమని, మేమందరము కూడా బుద్ధి కలిగిన వారమై ఆకాశ మండలంలో ఉండు జ్యోతుల వలె ఉండునట్లు మమ్ములను, మా కుటుంబాలను సిద్ధపరిచి మీ రక్షణ, ఆనందము, సంతోషము, సమాధానము మా కుటుంబాల్లో ఉండునట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.